Dear students, in this class we will discuss about different types of database. Database is categorized into three types. One is according to number of users, and second one is according to locations, third one is according to extended time and extent of use. మొట్టమొదటిది అకార్డింగ్ టు నెంబర్ ఆఫ్ యూజర్స్. డేటాబేస్ని ఉపయోగించేటువంటి లేదా డేటాబేస్ని షేర్ చేసుకునేటువంటి యూజర్స్ని బేస్ చేసుకుని మూడు రకాలుగా డివైడ్ చేసాం దీన్ని. ఒకటి సింగిల్ యూజర్ డేటాబేస్, రెండోది మల్టీ యూజర్ డేటాబేస్, మూడోది ఏంటంటే ఎంటర్ప్రైజ్ డేటాబేస్. ఏ డేటాబేస్ని అయితే ఒకేసారి ఒక యూజర్ మాత్రమే షేర్ చేసుకోగలుగుతుంటారో ఒకే టైంలో, అప్పుడు దాన్ని ఏమంటారంటే సింగిల్ యూజర్ డేటాబేస్ అంటారు. A database can be shared by only one user at a time is called as a single user database. ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ డేటాబేస్ ఉంది. ఈ డేటాబేస్ని ఒకేసారి ఓన్లీ వన్ యూజర్, డేటాబేస్ ఒకటే ఉంది, యూజర్ కూడా ఒకటే ఉంది. సో ఒకేసారి ఎట్ ఏ టైం ద డేటాబేస్ కెన్ బి షేర్డ్ బై ఓన్లీ వన్ యూజర్ ఎట్ ఏ టైం. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ సింగిల్ యూజర్ డేటాబేస్. దీన్ని మనం డెస్క్టాప్ డేటాబేస్ అని కూడా అంటుంటాం. ఇంక రెండోది వచ్చేసరికి మల్టీ యూజర్ డేటాబేస్. డేటాబేస్ కెన్ బి షేర్డ్ బై మోర్ దాన్ వన్ యూజర్ అండ్ లెస్ దాన్ 50 యూజర్స్ ఎట్ ఏ టైమ్ ఈజ్ కాల్డ్ యాజ్ మల్టీ యూజర్ డేటాబేస్. ఒక డేటాబేస్ని ఒకేసారి ఒకళ్ళ కంటే ఎక్కువ మంది యూజర్స్, అది కూడా బిలో 50 మెంబర్స్ అన్నమాట, లెస్ దాన్ 50 యూజర్స్ షేర్ చేసుకోగలుగుతుంటే అప్పుడు దాన్ని ఏమంటామంటే మల్టీ యూజర్ డేటాబేస్ అంటాం. ఏమంటామండి? మల్టీ యూజర్ డేటాబేస్ అంటాం. ఇంకా మూడోది వచ్చేసరికి ఎంటర్ప్రైజ్ డేటాబేస్. ఒక డేటాబేస్ని ఒకేసారి అబౌవ్ 50 యూజర్స్ షేర్ చేసుకోగలుగుతుంటే అప్పుడు దాన్ని ఏమంటామంటే ఎంటర్ప్రైజ్ డేటాబేస్ అంటాం. ఏ డేటాబేస్ కెన్ బి షేర్డ్ బై మోర్ దాన్ 50 యూజర్స్ ఎట్ ఏ టైమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎంటర్ప్రైజ్ డేటాబేస్. మోర్ దాన్ 50 యూజర్స్. సో మోర్ దాన్ 50 యూజర్స్ షేర్ చేసుకోగలుగుతుంటే డేటాబేస్ని అప్పుడు దాన్ని ఏమంటామంటే ఎంటర్ప్రైజ్ డేటాబేస్ అంటాం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అకార్డింగ్ టు లొకేషన్స్. డేటాబేస్ని మనం కాన్ఫిగర్ చేసినటువంటి లొకేషన్స్ని బేస్ చేసుకుని టూ టైప్స్ కింద డివైడ్ చేసాం. ఒకటి సెంట్రలైజ్డ్, రెండోది డిస్ట్రిబ్యూటెడ్. డేటాబేస్ అనేటువంటిది సెంట్రలైజ్ చేయబడి ఒకే చోట లొకేట్ అయి ఉంటే అప్పుడు దాన్ని ఏమంటామంటే సెంట్రలైజ్డ్ డేటాబేస్ అంటాం. అదేంటంటే డేటాబేస్ అంటేనే సెంట్రలైజ్డ్ కదా, మళ్ళీ సెంట్రలైజ్డ్ డేటాబేస్ అని ప్రత్యేకంగా అంటాం. డేటాబేస్ యొక్క రేంజ్ పెరుగుతుంటే, అంటే దాంట్లో మనం ఉపయోగించేటువంటి ఎంటిటీస్ ఎక్కువగా ఉంటే, రికార్డ్స్ అవి ఎక్కువగా ఉంటే కనుక, లార్జ్ సైజ్ ఆఫ్ వాల్యూమ్స్ ఉంటే కనుక అప్పుడు ఏం చేస్తాం అంటే డేటాబేస్ని స్ప్లిట్ చేస్తాం, డేటాబేస్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఒక మీనింగ్ఫుల్ వేలో. అది డీసెంట్రలైజేషన్ కాదు. డీసెంట్రలైజేషన్ వేరు, డిస్ట్రిబ్యూటెడ్ వేరు. డీసెంట్రలైజేషన్లో మనం ఎక్కడి నుంచి యాక్సెస్ చేస్తున్నాం అనే విషయం తెలుస్తుంటుంది. పలానా ఎంటిటీని యాక్సెస్ చేస్తాం, పలానా ప్లేస్ నుంచి యాక్సెస్ చేస్తాం అని చెప్పేసి యూజర్కి అర్థమవుతుంది. కానీ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్లోను డేటాబేస్ వేరియస్లో సైట్స్లో ఉన్నా సరే యూజర్ యాక్సెసిబిలిటీ ఓన్లీ సింగిల్ సైట్ నుంచి యాక్సెస్ చేస్తాననే ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఇది డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్లో మనం చూసేటువంటిది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏబీసీ అనే ఒక కంపెనీ ఉంది. హియర్ దిస్ ఈజ్ అన్ ఏబీసీ కంపెనీ. ఈ ఏబీసీ కంపెనీలో దీని యొక్క డేటాబేస్ని రెండు రకాలుగా డివైడ్ చేసాం. ఒకటి ఎంప్లాయీ, రెండోది ప్రొడక్షన్. రెండు రకాలుగా డివైడ్ చేసాం. రెండు డేటాబేస్ని డిస్ట్రిబ్యూట్ చేసాం. ఒకటి ఎంప్లాయీ, రెండోది ఏమో ప్రొడక్షన్. ఎంప్లాయీకి సంబంధించిన డేటాబేస్ అంటే వాళ్ళ యొక్క శాలరీస్ కానీ, వాళ్ళ ప్రమోషన్స్ కానీ, వాళ్ళ లీవ్ ఎన్కాష్మెంట్స్ కానీ, ఇలాంటి విషయాలన్నీ కూడా ఒక సైట్లో ఉంటాయి. నెక్స్ట్ ప్రొడక్షన్ ఇన్ఫర్మేషన్ అంటే ప్రొడక్ట్స్ ప్రస్తుతం స్టాక్ ఎంత ఉంది, ఎంత ప్రొడక్షన్ కన్జంప్షన్ అయింది, ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది, ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రొడక్షన్ సంబంధించిన ఇవన్నీ కూడా వేరే సైట్లో ఉంటాయి. అంటే డేటాబేస్ని డిస్ట్రిబ్యూట్ చేసాం. కానీ ఏబీసీ కంపెనీ యొక్క సైట్ని లేదా ఏబీసీ కంపెనీ యొక్క డేటాబేస్ని యాక్సెస్ చేసేటువంటి యూజర్కి ఓన్లీ సింగిల్ సైట్ నుంచి యాక్సెస్ చేస్తున్నట్టు ఫీలింగ్ ఉంటుంది అనమాట. అంటే పలానా సైట్ నుంచి యాక్సెస్ చేస్తున్నాం అనేటువంటి విషయం ఎక్కడ తెలియదు.
డేటాబేస్ డిస్ట్రిబ్యూటెడ్ అయినా సరే ఈ యాక్సెసిబిలిటీ సింగిల్ సైట్ నుంచి యాక్సెస్ చేసినట్టుగానే కనిపిస్తుంటుంది అనమాట. అది దీంట్లో డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్లో ఉండేటువంటిది. డీసెంట్రలైజేషన్ వేరు, డిస్ట్రిబ్యూటెడ్ వేరు. డీసెంట్రలైజేషన్లో వాడు డేటాని ఎక్కడి నుంచి యాక్సెస్ చేస్తున్నాడో యూజర్కి తెలుస్తుంటుంది, కానీ డిస్ట్రిబ్యూటెడ్లో డేటా ఎక్కడి నుంచి యాక్సెస్ అవుతుందో తెలియదు అనమాట. ఓన్లీ సింగిల్ సైట్ నుంచి యాక్సెస్ చేసినట్టుగానే కనబడుతూ ఉంటుంది. ఇంకా మూడోది అకార్డింగ్ టు ది ఎక్స్టెండెడ్ టైమ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ యూస్. ఎస్, డేటాబేస్ అనేటువంటిది అడ్వాంటేజెస్లో చెప్పినప్పుడు వీ కెన్ గివ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెసిషన్ మేకింగ్. డెసిషన్ మేకింగ్ అనేది చాలా బాగా చేయొచ్చు అని చెప్పుకున్నాం. అసలు డేటాబేస్ అనేటువంటి మనం ఎందుకు మెయింటైన్ చేయాలి? వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ డేటాబేస్ ఫర్ పర్టికులర్ ఆర్గనైజేషన్? టు టేక్ వేరియస్ డెసిషన్ మేకింగ్. వేరియస్ డెసిషన్ మేకింగ్ ఏంటో డెసిషన్స్? ఏబీసీ కంపెనీకి సంబంధించి ఒక ప్రొడక్షన్ ఉంది, ఒక ప్రొడక్ట్కి సంబంధించి బాగా ఎక్కువగా సేల్ అవుతుంది అంటే ఇంకా ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేయాలి. ఒక ప్రొడక్ట్ అయితే చాలా పూర్ ఇంప్రూవ్మెంట్ ఉంది కాబట్టి దానికి ప్రొడక్షన్ తగ్గించాలి అంటే ఇంకా ఎంతమంది ఎంప్లాయీస్ అవసరం అవుతుంటారు? ఇలాంటి క్వరీస్ జనరేట్ చేసి ఒక కొత్త డెసిషన్స్ తీసుకోవాలి అంటే కనుక మన దగ్గర డేటాబేస్ ఉంటుండాలి. డేటాబేస్ని మనం ఉపయోగించేటువంటి నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ బేస్ చేసుకుని రెండు రకాలుగా డివైడ్ చేసాం. ఒకటి ఆపరేషనల్, రెండోది డేటా వేర్ హౌస్. ఆపరేషనల్కి డేటా వేర్ హౌస్కి తేడా ఏంటంటే నిన్న మనం క్లాస్లో చెప్పుకున్నాం టాక్టికల్, స్ట్రాటజిక్, ఆపరేషనల్ డెసిషన్స్ అని మూడు రకాలుగా ఉంటాయి. అంటే ఎప్పటికప్పుడు రోజు మనం తీసుకునేటువంటి డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆపరేషన్ అంటాం. స్ట్రాటజిక్ డెసిషన్స్ అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైంలో మనం తీసుకున్నాం. టాక్టికల్ డెసిషన్స్ అంటే లాంగ్ టైంలో, అంటే హిస్టరీ చూసి హిస్టరీని బేస్ చేసుకుని మనం తీసుకునే ఫర్దర్ ఫ్యూచర్ డెసిషన్స్ని టాక్టికల్ డెసిషన్స్ అంటుంటాం. ఇందులో ఆపరేషనల్ డేటాబేస్ తీసుకుంటే కనుక ఏ డేటాబేస్ని అయితే ఫ్రీక్వెంట్గా వాడుతున్నామో, ఫ్రీక్వెంట్గా ఉపయోగిస్తున్నామో అలాంటి డేటాబేస్ని ఏమంటామంటే ఆపరేషనల్ డేటాబేస్ అంటాం. ఉదాహరణకి స్టూడెంట్ యొక్క అడ్మిషన్ రికార్డ్ అనే ఒక డేటాబేస్ ఉంది, లేదా స్టూడెంట్ యొక్క అటెండెన్స్ రిజిస్టర్ అనేటువంటి ఒక డేటాబేస్ ఉంది. ఏది ఎక్కువగా ఉపయోగిస్తాం? అడ్మిషన్ రికార్డ్ అనేది అకాడమిక్ ఇయర్లో స్టార్టింగ్లో ఉపయోగిస్తాం, మీ అడ్మిషన్ ఇచ్చేటప్పుడు, స్టూడెంట్స్కి అడ్మిషన్ ఇచ్చేటప్పుడు. నెక్స్ట్ మళ్ళీ టీసీ ఇష్యూ చేసేటప్పుడు అడ్మిషన్ రికార్డ్ ఓపెన్ చేస్తాం. మధ్యలో రోజు అడ్మిషన్ రికార్డ్ యూజ్ చేయవలసిన నెసెసిటీ ఉండదు ఏ ఆర్గనైజేషన్కి కూడా. కానీ మరి రెగ్యులర్గా ఉపయోగించేది ఏంటి? అటెండెన్స్, ఫీజెస్. అటెండెన్స్లు కానీ ఫీజులు కానీ ఇలాంటివి తీసుకున్నాం అనుకోండి, డైలీ మార్నింగ్ సెషన్లోనూ ఆఫ్టర్నూన్ సెషన్లోనూ అటెండెన్స్లు వేస్తాం కాబట్టి అటెండెన్స్ అనేటువంటిది ఫ్రీక్వెంట్గా ఉపయోగించేటువంటి డేటాబేస్, దాన్ని ఆపరేషన్ అని అంటాం. వాట్ అబౌట్ డేటా వేర్ హౌస్? డేటా వేర్ హౌస్ అంటే అర్థం ఏంటి? డేటా స్టోరేజ్ ఉంచేస్తాం, ఇది ఎప్పుడో ఎక్కడో ఉపయోగిస్తాం మనం. ఈ అకాడమిక్ ఇయర్ అంతా డేటాబేస్ స్టోర్ చేసి ఆ అకాడమిక్ ఇయర్ ఎండ్లో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో మనం తీసుకోబోయే డెసిషన్స్ కోసం ఈ ప్రీవియస్ హిస్టరీ అంతా చూస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక కాలేజీకి సంబంధించి న్యూ ఫర్నిచర్ కొనవలసిన నెసెసిటీ ఉందా, మనం ఇప్పటివరకు ఎంత స్ట్రెంగ్త్ ఉంది, ఏ గ్రూప్ ఎంత స్ట్రెంగ్త్ మెయింటైన్ చేసాము. సో వెదర్ ఇట్ ఈస్ నెసెసరీ టు ఇంట్రడ్యూస్ ఎ న్యూ గ్రూప్, ప్రస్తుతం ఉండే ట్రెండ్లో ఏదైనా ఒక న్యూ గ్రూప్ ఇంట్రడ్యూస్ చేయగలుగుతామా? అది ఏం బేస్ చేసుకుని? ప్రీవియస్ హిస్టరీలో సైన్సెస్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, ఆర్ట్స్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, ఈ రేషియోని బేస్ చేసుకుని, ఈ హిస్టరీని బేస్ చేసుకుని మనం లాంగ్ టర్మ్ డెసిషన్స్ అనేటువంటి తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా డేటా వేర్ హౌస్ అనేటువంటిది డేటాబేస్ ఉపయోగిస్తాం. అంటే ఇది చాలా తక్కువగా ఉపయోగించేటువంటి డేటాబేస్ అనమాట. డేటా స్టోర్ చేసుకుంటాం తప్ప డేటాని రిట్రీవ్ చేసుకుంటుంటే రేర్గా జరుగుతుంటుంది, అంటే స్టోర్ చేసి ఉంచుతాం అనమాట. లైక్ యువర్ అడ్మిషన్ రికార్డ్ చెప్పుకున్నాం కదా, అడ్మిషన్ రికార్డ్ అనేది ఫస్ట్ టైం రాసేసి అడ్మిషన్ టైంలో ఉంచేస్తాం, తర్వాత మళ్ళీ ఎప్పుడు ఉపయోగిస్తుంటాం అంటే టీసీ ఇష్యూ చేసేటప్పుడు కానీ, ఏమైనా వెరిఫికేషన్ చేసేటప్పుడు కానీ, మీ అడ్మిషన్ నెంబర్ టైంలో మనం దీన్ని ఉపయోగిస్తుంటాం అనమాట, డేటా వేర్ హౌస్ అనేటువంటిది. కాబట్టి డేటాబేస్ అనేటువంటిది 3 టైప్స్ కింద డివైడ్ చేసాం. యూజర్స్ని బేస్ చేసుకుని, తర్వాత లొకేషన్స్ని బేస్ చేసుకుని, మూడోది యూజ్ ఆఫ్ టైం అండ్ యూజర్స్. టైంను బట్టి కానీ మనం ఉపయోగించే యూసేజ్ని బట్టి కానీ 3 కేటగిరీస్ కింద డివైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ DBMSలోకి వచ్చేసరికి ఏంటంటే సెంట్రలైజ్డ్ డేటాబేస్ మనం మెయింటైన్ చేసేటప్పుడు ఇక్కడ డిస్ట్రిబ్యూటెడ్ మనం వాడడం, మనకి డిస్ట్రిబ్యూషన్ లేదు, ఓన్లీ సెంట్రలైజ్డ్ డేటాబేస్ వాడతాం. ఈ సెంట్రలైజ్డ్ డేటాబేస్ వాడేటప్పుడు ఖచ్చితంగా మనకి ప్రొసీజర్స్ అండ్ స్టాండర్డ్స్ అని చెప్పేసి ఒకటి చెప్పుకుంటాం. వీటిని డేటాబేస్ బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ అని వస్తాయి. పీపుల్, ప్రొసీజర్స్, ఇన్పుట్, అవుట్పుట్ అంటే సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ ఇవి వస్తాయి. డేటాబేస్ బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ అని వస్తుంటాయి మనకి. ఇవి తెలిస్తే మనకి ఫర్దర్గా డేటాబేస్ యొక్క డిజైనింగ్ అనేటువంటి తర్వాత తెలుస్తుంది, లెవెల్స్ తెలుస్తాయి అన్నమాట.
పీపుల్ అంటే హూ వర్క్స్ విత్ డేటాబేస్, డేటాబేస్ని వర్క్ చేసేటువంటి వాళ్ళని, డేటాబేస్తో వర్క్ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పీపుల్ అంటాం. ఇప్పుడు డేటాబేస్లో డేటా పంపించాలంటే మనకి ఫామ్స్ కావాలి కదా, ఈ ఫామ్స్ని తయారు చేసేటువంటి వాళ్ళని ఏమంటాం అంటే అప్లికేషన్ ప్రోగ్రామర్స్ అంటాం. నెక్స్ట్ ఈ ఫామ్స్లోకి డేటా ఫామ్స్ ద్వారా డేటా పంపించినప్పుడు అక్కడ డేటాబేస్ తయారు చేసి ఉండాలి కదా, ఆ డేటాబేస్ తయారు చేసేటువంటి వాళ్ళని ఏమంటాం అంటే డేటాబేస్ డిజైనర్స్ అంటాం. తయారు చేసేవాళ్ళు అంటే డిజైన్ చేసేవాళ్ళు వేరే ఉంటారు, దాన్ని మెయింటైన్ చేసేవాళ్ళు వేరే ఉంటారు అనమాట. ఫామ్స్ అంటే ఫ్రంట్ ఎండ్ అని తయారు చేసేవాళ్ళని అప్లికేషన్ ప్రోగ్రామర్స్ అంటారు, దాన్ని యూజ్ చేసేవాళ్ళని డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అంటాం. జాగ్రత్తగా గమనించాలి. ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ అంటే ఫామ్స్ని కానీ రిపోర్ట్స్ని కానీ ప్రిపేర్ చేసేటువంటి వాళ్ళని ఏమంటాం అంటే అప్లికేషన్ ప్రోగ్రామర్స్ అంటాం. వాళ్ళని ఉపయోగించే వాళ్ళు ఎవరు? సాఫ్ట్వేర్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అన్నమాట. అదేవిధంగా డేటాబేస్ని డిజైన్ చేసేటువంటి వాళ్ళని డేటాబేస్ డిజైనర్స్ అంటాం. మరి డేటాబేస్ని మెయింటైన్ చేసేవాళ్ళని డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ అంటాం. డిబిఏ వెరీ వెరీ ఇంపార్టెంట్. డిబిఏ కూడా కొన్ని రకాల ఫంక్షన్స్ ఉంటాయి. ఈ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ ఏం చేస్తారంటే డేటాబేస్ని తయారు చేసిన తర్వాత దాన్ని మెయింటైన్ చేస్తుంటాడు. అంటే డేటాబేస్లోకి డేటా పర్ఫెక్ట్గా వస్తుందా లేదా, డేటా ఇన్సర్ట్ చేస్తున్నారు లేదా, ఇన్పుట్ ఇస్తున్నారు లేదా, వ్యాలిడ్ డేటా వస్తుందో లేదా, నెక్స్ట్ డేటా వ్యాలిడ్గా రిట్రీవ్ అవుతుందో లేదా, ప్రాపర్గా సేవ్ అవుతుందో లేదా, నెక్స్ట్ బ్యాకప్ అండ్ సెక్యూరిటీ అంటే మాల్ ఫంక్షన్స్ కానీ ఇల్లీగల్ యూజర్స్ కానీ డేటాబేస్ ఉపయోగించుకోకుండా రెస్ట్రిక్ట్ చేయడం, లాక్ చేయడం. ఇన్ కేస్ ఎప్పుడైనా సరే డేటాబేస్ క్రాష్ అయితే బ్యాకప్ ద్వారా అంటే వేరే ఒక కాపీని స్టోర్ చేసి తిరిగి అది రీస్టోర్ చేయడం, అంటే ఏదైతే పోయిందో ఆ డేటాబేస్ ప్లేస్లోకి తిరిగి మళ్ళీ డేటాబేస్ని రీప్లేస్ చేయడం, దీన్ని బ్యాకప్ అంటాం, బ్యాకప్ అండ్ రికవరీ అంటాం. ఇవన్నీ చూసేవాడు అంటే డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అనమాట. కాబట్టి పీపుల్లోకి అప్లికేషన్ ప్రోగ్రామర్స్, ఎండ్ యూజర్స్ అన్నా కంప్యూటర్ ఆపరేటర్స్ అన్న ఒకటే. మనం రోల్ ఆఫ్ డిబిఎంఎస్లో చెప్పుకున్నాం. ఎండ్ యూజర్స్ అంటే ఎవడైతే డేటా ఎంటర్ చేస్తుండో ఎండ్ యూజర్స్ అన్నాం, అంటే కంప్యూటర్ ఆపరేటర్సే. సో అప్లికేషన్ ప్రోగ్రామర్స్, ఎండ్ యూజర్స్, ఇంకా డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్, డేటాబేస్ డిజైనర్స్. ఇంతేకాకుండా సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ కొన్ని ఉంటారు. మరి హార్డ్వేర్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అక్కడ ఉండే నెట్వర్కింగ్ కానీ హార్డ్ డిస్క్ కానీ సిపియూస్ కానీ అక్కడ ఉండేటువంటి డివైజెస్ కానీ అన్నీ వర్క్ అవుతున్నాయి, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ అంటాం. ఈ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ వీళ్ళందరూ కూడా పీపుల్లోకి వస్తారు. వాట్ అబౌట్ ప్రొసీజర్స్ అంటే అర్థం ఏంటి? ఒక ఎంటిటీకి ఇంకొక ఎంటిటీకి మధ్య ఉండే రిలేషన్నే ప్రొసీజర్ అంటాం. ఏంటి ఎంటిటీస్ మధ్య ఉండేటువంటి రిలేషన్స్ ఏంటి? ఉదాహరణకి స్టూడెంట్, ఫ్యాకల్టీ ఇద్దరు ఉన్నారు. స్టూడెంట్కి ఫ్యాకల్టీకి ఉండే రిలేషన్ ఏంటి? వన్ ఫ్యాకల్టీ మే టీచ్ మోర్ దాన్ వన్ స్టూడెంట్స్. ఒక ఫ్యాకల్టీ ఒకళ్ళ కంటే ఎక్కువ మంది స్టూడెంట్స్కి క్లాసెస్ని డిక్టేట్ చేస్తూ ఉంటాడు. దట్ ఈస్ ఫ్యాకల్టీ వర్సెస్ స్టూడెంట్స్. ఫ్యాకల్టీకి స్టూడెంట్కి ఉండేటువంటి రిలేషన్ అది. మరి ఫ్యాకల్టీ అండ్ సబ్జెక్ట్, ఫ్యాకల్టీకి సబ్జెక్ట్కి ఉండే రిలేషన్ ఏంటి? వన్ ఫ్యాకల్టీ మే టేక్ మోర్ దాన్ వన్ సబ్జెక్ట్, వన్ పేపర్. నెక్స్ట్ స్టూడెంట్ అండ్ సబ్జెక్ట్, మోర్ దాన్ వన్ స్టూడెంట్ మే టీచ్ మోర్ దాన్ వన్ సబ్జెక్ట్స్. అంటే ఒక క్లాస్లో 30 మంది స్టూడెంట్స్ ఉన్నారు, 6 సబ్జెక్టులు ఉన్నాయి. ఈ 30 మంది కూడా 6 సబ్జెక్టులు నేర్చుకుంటారు కదా. సో మెనీ టు మెనీ అంటే మోర్ దాన్ వన్ స్టూడెంట్ మే లెర్న్ మోర్ దాన్ వన్ సబ్జెక్ట్. ఇది ప్రొసీజర్స్ అంటాం. ప్రొసీజర్స్ అంటే అక్కడ మాన్యువల్గా జరిగేటువంటి ప్రొసీజర్ ఎలా ఉంటుంది, అడ్మిషన్కి క్లాస్కి సంబంధం ఏంటి. అడ్మిషన్ సెక్షన్లో ఒక స్టూడెంట్ ఒక గ్రూప్లో అడ్మిషన్ పొందిన తర్వాత క్లాస్కి వెళ్ళి అటెండ్ అవుతాడు. వాడికి ఒక రిజిస్టర్ నెంబర్ కానీ క్లాస్ యొక్క అటెండెన్స్ నెంబర్ కానీ రోల్ నెంబర్ కానీ ఇవ్వడం జరుగుతుంటుంది అనమాట. నెక్స్ట్ ఆ క్లాస్కి ఒక పీరియడ్ అసైన్ చేసి, అంటే ఒక టైం టేబుల్ అసైన్ చేసి ఆ టైం టేబుల్లో ఏ అవర్లో ఏ ఫ్యాకల్టీ ఏ క్లాస్కి అటెండ్ అవ్వాలంటే ఉంటుంది అనమాట. ఇందులో ఏమేమి ఉంటాయి? సబ్జెక్ట్ ఉంటుంది, ఫ్యాకల్టీ ఉంటుంది, క్లాస్ ఉంటుంది. ఈ ముగ్గురికి మధ్య ఉండే రిలేషన్ ఒక ప్రొసీజర్ అవుతుంది. అంటే ఒక డేటాబేస్ని తయారు చేయాలి అంటే మాన్యువల్గా అక్కడ జరిగేటువంటి ఆపరేషన్స్ ఏంటి, ఎవరికెవరికి మధ్యన ఏ రిలేషన్ ఉంది, ఏ ఎంటిటీకి మధ్యన ఏ రిలేషన్ ఉంది అనే విషయం అంతా కూడా మీకు అర్థం అవ్వాలి. దీన్నే ప్రొసీజర్స్ అంటాం. నెక్స్ట్ పీపుల్ అండ్ ప్రొసీజర్, సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్. సాఫ్ట్వేర్ అంటే అర్థం ఏంటి? మనం డేటాబేస్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి మనకు ఒక సాఫ్ట్వేర్ కావాలి. అదేవిధంగా డేటాబేస్ సాఫ్ట్వేర్స్ రకరకాల సాఫ్ట్వేర్స్ ఉన్నాయి మార్కెట్లో. ఒరాకిల్ ఉంది, ఎస్క్యూఎల్ సర్వర్ ఉంది, సైబేస్ ఉంది, ఇలా రకరకాల సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. మనకి ఏది ఫ్లెక్సిబిలిటీ ఉందో ఆ ఫ్లెక్సిబుల్ సాఫ్ట్వేర్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. మరి ఇన్స్టాల్ చేయాలంటే మనకి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలి కదా. అది విండోస్ 10 కావచ్చు, విండోస్ 7 కావచ్చు, ఎనీథింగ్. సో ఆపరేటింగ్ సిస్టమ్ కానీ మనం ఉపయోగించే డేటాబేస్ సాఫ్ట్వేర్ కానీ
ఇంకా ఇతరత్ర యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్ ఇలాంటివన్నీ కూడా రిపోర్ట్స్ ఫార్మ్స్కి తయారు చేయడానికి కావాల్సిన సాఫ్ట్వేర్స్ లైక్ డెవలపర్ 2000 ఇలాంటివి అనమాట. అంటే ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ సంబంధించిన సాఫ్ట్వేర్స్ కొన్ని ఉంటుంటాయి. ఆ సాఫ్ట్వేర్స్ ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ కేటగిరీలోకి వస్తాయి. హార్డ్వేర్, మరి ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలంటే మనకు CPU కావాలిగా, ప్రాసెసర్ కావాలిగా, బోర్డు కావాలిగా, ఆ హార్డ్ డిస్క్ కావాలిగా, ఇన్పుట్ అవుట్పుట్ కీబోర్డ్ కావాలి, మౌస్ కావాలి, స్కానర్ కావాలి, అన్నీ కావాలి. సో ఈ ఎక్విప్మెంట్ అంతటినీ కూడా మనం హార్డ్వేర్ అంటాం. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా పెన్ డ్రైవ్స్ ఇవన్నీ కూడా నెట్వర్కింగ్, మనం ఉపయోగించే నెట్వర్కింగ్ ఏవైతుందో ఆ నెట్వర్కింగ్ సర్వర్స్ వీటిలన్నింటినీ కూడా మనం ఏమంటామంటే హార్డ్వేర్లోకి వస్తాయి. కాబట్టి డేటాబేస్ బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్లోకి వచ్చేసరికి పీపుల్, ప్రొసీజర్స్, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ అంటే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. వీళ్ళని బేస్ చేసుకునే మనం డేటాబేస్ డిజైన్ చేస్తాం. ఒక డేటాబేస్ డిజైన్ చెయ్యాలి అంటే మాన్యువల్గా అక్కడ ఆర్గనైజేషన్లో యాక్టివిటీస్ ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకోవాలి. ఇది మనం లెవెల్స్ ఆఫ్ డేటా అబ్స్ట్రాక్షన్ అని చెప్పేసి ఒక టాపిక్ వస్తుంది, దాంట్లో చెప్పుకుంటాం. అంటే అసలు డేటాబేస్ని తయారు చేయాలంటే ముందు నీకు ఏం తెలియాలి అంటే హౌస్ని కన్స్ట్రక్షన్ చేయాలంటే మనకు ముందు ఏం తెలియాలి, ఒక సైట్ తెలియాలి. ఒక సైట్ మనం ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి. ఆ సైట్లో రెసిడెన్షియల్ కాంప్లెక్సా లేదా బిజినెస్ ఓరియంటెడ్ కాంప్లెక్సా, హాస్పిటలా, కాలేజీ అనేది ముందు డిసైడ్ చేసుకోవాలి. దాని ప్రకారం మనం ఒక ప్లాన్ డ్రా చేసుకోవాలి. ప్లాన్ డ్రా చేసిన తర్వాత మనం ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి. అప్పుడు దాని తర్వాత డిజైన్స్, డెకరేషన్ ఇస్తాం, ఫైనల్గా లాకింగ్ సిస్టమ్ ఇస్తాం. అంటే ఎలక్ట్రిసిటీ లైన్స్ కానీ లేకపోతే డిజిటల్ అలారమ్స్ కానీ సీసీ క్యామ్స్ కానీ ఫైనల్గా అసైన్ చేస్తాం. ఇది సెక్యూరిటీ అన్నమాట. ఈ స్టేజెస్లో మనం హౌస్ని కన్స్ట్రక్షన్ చేసుకోవడం అనేది జరుగుతుంటుంది. అదేవిధంగా డేటాబేస్ని డిజైన్ చేసేటప్పుడు కూడా ప్రతి డేటాబేస్ డిజైనర్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వాడు ఏ డేటాబేస్ని డిజైన్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నాడో ఆ డేటాబేస్కి సంబంధించినటువంటిది మాన్యువల్ ఆపరేషన్స్ అంటే ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రొసీజర్స్ తెలుసుకోవాలి. అంటే ఆర్గనైజేషన్ దగ్గరికి వెళ్ళి ఏ ఎంటిటీస్ మధ్య ప్రొసీజర్స్, ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా జరుగుతున్నాయి ఒక పేపర్ మీద రాసుకుని పెట్టుకోవాలి. దాని తర్వాత ఒక బేసిక్ టేబుల్స్ డ్రా చేసుకోవాలి. దాని తర్వాత ఆ టేబుల్స్ని జాయిన్ చేసుకుని డేటాబేస్ని తయారు చేసుకోవాలి. ఈ మధ్యలో కొన్ని మెకానిజమ్స్ ఉన్నాయి, నార్మలైజేషన్ అని చెప్పేసి కొన్ని వస్తుంటాయి. అంటే రిడెండెన్సీ, ఎనామలీస్ అవి రాకూడదు కదా, ఇవన్నీ రాకుండా ఉండే విధంగా ఫైనల్గా ఒక పర్ఫెక్ట్ డేటాబేస్ని తయారు చేసుకోవాలి. ఇలా తయారైనటువంటి డేటాబేస్లో ఫైనల్ కేటగిరీ ఏంటంటే సెక్యూరిటీ మెకానిజమ్స్ ప్రొవైడ్ చేయాలి. ఏ యూజర్ పడితే ఆ యూజరు డేటాబేస్ని యాక్సెస్ చేసుకునేటువంటి రైట్ లేదు. ప్రతి యూజర్కి కూడా పర్టికులర్ రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. బ్యాంక్ తీసుకున్నాం అనుకోండి, కస్టమర్ వెళ్ళి డైరెక్ట్గా వాడి అకౌంట్ అప్డేట్ చేసేసుకోగలుగుతాడా? ఇప్పుడు 10,000 రూపాయలు బ్యాలెన్స్ ఉంది, నేను నా అకౌంట్లోకి వెళ్ళి పక్కన 0 వేసుకుని 1,00,000 రూపాయలు తీసుకోగలుగుతానా? నోవే. ఓన్లీ నీకు డిపాజిట్ చేసుకోవడానికి, విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్ప యూ కెన్ నాట్ ఎడిట్ యువర్ అకౌంట్ పర్టికులర్స్. అదేవిధంగా క్యాషియర్కి లేదు, అకౌంటెంట్కి ఎవరికి కూడా ఉండదు. అది ఎవరో మేనేజర్కి ఎవరికో పర్మిషన్ ఉంది, సార్ నేను ఇలాగా పోస్టింగ్ తప్పు వేయించుకోవాలంటే ఇలా మాకు చేంజ్ చేయాలంటే వెరిఫికేషన్ చేసిన తర్వాత పోస్టింగ్ చేస్తారు. అకౌంట్ క్రియేషన్ మనం అకౌంట్ క్రియేట్ చేసుకోలేము. వీ హ్యావ్ టు విజిట్ బ్యాంక్స్. బ్యాంక్ దగ్గరికి వెళ్ళి విజిట్ చేస్తాం. సో అకౌంట్ క్రియేషన్ అనేది క్యాషియర్, అకౌంటెంట్కి పర్మిషన్ ఉంటుంది. సో ఇలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్మిషన్ ఉంటుంది. రిపోర్ట్స్, సార్ నాకు అకౌంట్ స్టేట్మెంట్ కావాలి అంటే కనుక అది మనమే తీసుకోవచ్చు, మనకి నెట్ బ్యాంకింగ్ ఉంటే. లేదా అకౌంటెంట్ గారి దగ్గరికి వెళ్తే అకౌంటెంట్ గారు మనకి తీసిస్తుంటాడు. సో రిపోర్ట్ జనరేషన్ అనేది అందరికీ పర్మిషన్ ఉంది. డిపాజిట్ విత్డ్రా అనేది కొంతమందికి మాత్రమే పర్మిషన్ ఉంది. మాడిఫికేషన్స్, నీ డేట్ ఆఫ్ బర్త్ కానీ, కేవైసీ కానీ, మొబైల్ నెంబర్ కానీ ఇలాంటివి చేంజ్ చేయాల్సి వస్తే కనుక ఖచ్చితంగా అది అకౌంటెంట్ ద్వారా మాత్రమే చేంజ్ చేయవలసినటువంటి అవకాశం ఉంటుంది, మిగిలిన ఎవరికి ఉండదు. కాబట్టి డేటాబేస్ని డిజైన్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఈ సెక్యూరిటీ మెకానిజమ్స్లో రోల్స్ అండ్ ప్రివిలేజెస్ అనే ఒక మంచి కాన్సెప్ట్ వస్తుంది. దీన్ని ఫిజికల్ డేటా మోడల్ అంటాం. ఈ ఫిజికల్ డేటా మోడల్లోకి వచ్చేసరికి ఏంటంటే సెక్యూరిటీ మెకానిజమ్స్ ఎలా ప్రొవైడ్ చేయాలి ఇవన్నీ వస్తాయి. ఇది ఫర్దర్గా మనం నేర్చుకునేటువంటి టాపిక్స్ అనమాట. సో మై డియర్ స్టూడెంట్స్, హియర్ ఫైనల్లీ according to the number of users and according to number of locations, according to extent of use, these way the database is categorized. ఈ విధంగా డేటాబేస్ మనం కేటగరైజ్ చేయడం జరిగింది. మనం ఉపయోగించేది సెంట్రలైజ్డ్ డేటాబేస్ మాత్రమే, మనకి డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ అనేటువంటిది లేదు మనం ఉపయోగించే దాంట్లో. అండ్ నెక్స్ట్ ఉపయోగించేటువంటిది అంటే ఆపరేషనల్ డేటాబేస్. అండ్ నెక్స్ట్ సింగిల్ యూజర్ డేటాబేస్. మనకి ల్యాబ్లో సింగిల్ యూజర్ డేటాబేస్ని ఉపయోగిస్తాం. అంటే ఏ సిస్టమ్కి ఆ సిస్టమ్ యూజర్ ఐడి పాస్వర్డ్స్ని ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా. ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ ద్వారా సిస్టంలోకి వెళ్ళి మనం డేటాబేస్ని క్రియేట్ చేసుకుంటాం. ఎవరి డేటాబేస్ వాళ్ళే మెయింటైన్ చేసుకుంటారు అన్నమాట, సింగిల్ యూజర్ డేటాబేస్. ఓకే, థ్యాంక్ యూ.